ఏమైంది మధు? అలా అర్చావేంటి? ఆ సింధు పతనం మొదలైంది అనుకున్నాను. ఇంతలోనే రూమ్ లో నుంచి బయటకు వచ్చేసింది. దీనికే ఎందుకు మధు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నేను ఫ్రస్ట్రేట్ అవుతుంది సింధు బయటకు వచ్చిందని మాత్రమే కాదు తేజ. మరి ఇంకా దేనికి? అసలు వాడెవడో ఆ జర్నలిస్ట్ మన రూమ్ లో బగ్ పెట్టి మనం మాట్లాడుకునే మాటల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడో అది టెన్షన్ గా ఉంది. తెలుసుకోవాలి తేజ. వాడు మన గురించి ఏం తెలుసుకున్నాడో తెలుసుకోవాలి. సింధు ప్రాబ్లం సాల్వ్ అయింది కాబట్టి మీ తమ్ముడు మళ్ళీ ప్రాజెక్ట్ గురించి అడుగుతాడు. ఏ సమాధానం చెప్పాలో అది తెలియటం లేదు. డబ్బులు కడితే ల్యాండ్ మీద సీజ్ తీసేస్తారన్నావు కదా, మరింకేంటి ప్రాబ్లం? సీజ్ తీసేస్తారు ఓకే. అప్పుడు మీ తమ్ముడు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయమంటాడు. అప్పుడేం చేద్దాం? అప్పుడు ఇబ్బంది పడే కంటే ఆ సీజ్ తీయకుండా అలాగే ఉంచటం మంచిది. ఏదో ఒక కారణం చెప్తూ మీ తమ్ముడిని హోల్డ్ చేయొచ్చు. ఈలోపు ఆ హవాలా డీల్ కూడా కంప్లీట్ చేయాలి. వీటన్నిటి గురించి ఆలోచిస్తుంటే నా బుర్ర తిరిగిపోతుంది మధు. తమ్ముడికి అమ్మ వాళ్ళకి నిజం తెలిస్తే నా పని అయిపోతుంది. అసలు ఈ గందరగోళం అంతా ఏంటి మధు? నాకేది ఏం అర్థం కావట్లేదు. ఈరోజు డేట్ ఎంత తేజ? 14th. ఎందుకు అడిగావు? ఒక్క 2 రోజులు ఓపిక పట్టు. జరగబోయేది నీ ఊహకు కూడా అందదు. మా మావయ్య వస్తున్నారు. ఆయన వస్తే అంతా ఆయనే చూసుకుంటారు. ఒక్కసారి ఆయన ఈ ఇంట్లో అడుగు పెడితే ఆట మొత్తం మారిపోతుంది. నువ్వే చూస్తావు కదా. గతంలో ప్రసాద్ని సింధు హత్య చేసిందని, సింధునే హంతకురాలని నువ్వన్నావు కదా. అసలు హత్య చేసింది నువ్వేరా? నువ్వు తాగిన మత్తులో చేసిన హత్యని తన మీద వేసుకుని జైలుకెళ్లి శిక్ష అనుభవించిన మహా గొప్ప ఇల్లాల్రా సింధు. అలాంటి గొప్ప భార్యని నువ్వు ఎంత క్షోభ పెడుతున్నావురా? సింధు, నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకున్నాను. అయినా సరే నా వల్ల నువ్వు ఇబ్బందులు ఫేస్ చేస్తూనే ఉన్నావు. ఈ రోజనే కాదు, నేను నీ జీవితంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి క్షణం నువ్వు నా కోసం ఆరాటపడ్డావు, నా కోసం నిలబడ్డావు. కానీ నీకు తోడుగా నీడగా ఉండాల్సిన నేను నిన్ను అనుమానించాను, అవమానించాను, బాధ పెట్టాను. భార్యగా నువ్వెప్పుడూ నా విషయంలో కరెక్ట్గానే ఉన్నావు సింధు. నేనే భర్తగా నీ విషయంలో ఎప్పుడూ సరిగ్గా లేను. ఇక నుండి ఉంటాను సింధు. ప్రతి క్షణం నీకు తోడుగా నీడగా నిలబడతాను. నిన్ను ఇంతలా బాధ పెట్టిన మా వదినని వదిలిపెట్టను. తను ఇంతకింత అనుభవించేలా చేస్తాను. నన్ను క్షమించు సింధు. క్షమించమని అడిగే అర్హత కూడా నేను ఎప్పుడో కోల్పోయాను.
యష్ 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 ఎందుకు వచ్చావు? ఎందుకు వెళ్తున్నావు? మాట్లాడవేంటి యష్? కొన్ని మాటలతో చెప్పలేం సింధు, మనసుతోనే చెప్పాలి. కానీ మనసుకి మాటలు రావు కదా. మనసు భాష ఎప్పుడూ మౌనమే. నువ్వు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు నా దగ్గర సమాధానం లేదు సింధు. కాలమే దానికి సమాధానం చెప్తుంది. యష్ శశి, రిషి, గుడ్ మార్నింగ్. బుక్స్ నేను సర్దుతాను, ఇటు ఇవ్వమ్మా. ఏం అవసరం లేదు, నాకు బుక్స్ సర్దుకోవడం వచ్చు. నా మీద కోపమా? అవును. మీరు నాతో మాట్లాడరా? మాట్లాడం. నిజంగానే మాట్లాడరా? అసలు ఎందుకు మీతో మాట్లాడాలి? మీతో మాట్లాడటం మాకు ఇష్టం లేదు. మీరు చేసింది మేమెప్పటికీ మర్చిపోము. మీకు మా అమ్మ మేము నచ్చకపోతే చెప్పు, వెళ్ళిపోతాం. రిషి, మీరు వెళ్ళిపోతాం మాత్రం అనకండ్రా. మీరు లేకపోతే నేను ఎలా ఉండగలను చెప్పండి? బానే ఉంటావు. ఇంతకు ముందు ఉన్నారు కదా, మేం లేకుండా నానమ్మ తాతయ్యలతో బానే ఉన్నారు కదా. మీరంటే నాకు ఎంతో ఇష్టం రా. అందుకేనా మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారు? రే, నేను మిమ్మల్ని బాధ పెట్టానా? అమ్మని బాధ పెడితే మమ్మల్ని బాధ పెట్టినట్టు కాదా? మా అమ్మని రూమ్లో పడేసి బంధించేశావు కదా, దానికి మా అమ్మ ఎంత బాధపడి ఉంటుంది? మీ అమ్మకి కూడా ఇలా జరిగితే ఊరుకుంటారా మీరు?